సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే కొన్ని పథకాలు అధికారుల అలసత్వానికి గురవుతున్నాయని చెప్పుకోవాలి. అందులో ప్రధానంగా బాల కార్మిక వ్యవస్థ. బాల కార్మిక వ్యవస్థను రూపొందించి వాళ్ళని బడిబాట పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మొత్తానికి పిల్లల్ని అయితే బడిబాట పట్టిస్తున్నాయి. కానీ బడిలో కూడా వాళ్ళకి వెట్టి చాకరీ తప్పడం లేదని చెప్పుకోవాలి. తాజా ఘటన ఒక ఉదాహరణ. అదే కాకినాడలోని పిఆర్ ప్రభుత్వ పాఠశాల. ఈ పిఆర్ ప్రభుత్వ పాఠశాల అంటే తెలియని వారు ఉండరు అనేది అతిశయోక్తి కాదు. అయితే ఈ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు చదువుకుని ఎంతో గొప్ప స్టేజ్ కి వెళ్ళిన పాఠశాల అని చెప్పుకోవాలి. అయితే పిఆర్ ప్రభుత్వ పాఠశాలలో పాత భవనం కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అయితే కొత్త భవనం నిర్మిస్తున్న క్రమంలోనే పిల్లలంతా కూడా దాదాపు 10 సంవత్సరాల వయసున్న పిల్లలంతా కూడా ఇటుకలు మోస్తూ కనిపించడం ఇక్కడ కొసమెరుపుగా చెప్పుకోవాలి. పిల్లల చేత ఇటువంటి పనులు చేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని చదువుకునేందుకు బడికి పంపిస్తే బడిలో కూడా వీళ్ళకి వెట్టి చాకరీ తప్పడం లేదంటూ కూడా కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం ఇష్టపూర్వకంగానే పిల్లలు ఈ పని చేస్తున్నారు తప్ప తాము బలవంతంగా ఈ పనులు చేయించట్లేదని చెబుతున్నప్పటికీ కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. పిల్లల్ని తరగతులు మాన్పించి ఇటుకలు మోయించడం కరెక్టా? పిల్లల్ని వెట్టి చాకరీ నుంచి దూరం చేసేందుకు మేము స్కూళ్లకు పంపిస్తూ ఉంటే స్కూళ్లలో కూడా ఇలాంటి పనులు చేయించడం కరెక్ట్ కాదంటూ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనిపై స్కూల్ యాజమాన్యం కూడా క్షమాపణలు చెబుతోంది. తాము కావాలని ఉద్దేశపూర్వకంగా పిల్లల చేత ఈ పనులు చేయించలేదు, వాళ్ళ ఇష్టపూర్వకంగానే వచ్చి ఈ పనులు చేస్తున్నారంటూ కూడా చెప్తోంది. అయితే పనులు చేస్తున్నప్పటికీ వాళ్ళను ఆపకపోవడం మా తప్పే అంటూ కూడా యాజమాన్యం ఒప్పుకుంటోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మున్ముందు కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా స్కూల్ యాజమాన్యం చెబుతున్నప్పటికీ పిల్లల్ని వెట్టి చాకరీ చేయించడం మాత్రం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి స్కూళ్లలోనే ఎంతో పేరు ప్రతిష్టలున్న స్కూళ్లలోనే పిల్లల చేత వెట్టి చాకరీ చేయిస్తున్నారంటే బయట పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. స్కూల్ కి చదువుకునేందుకు వస్తే పిల్లల్ని చదువుకు దూరం చేసి మళ్ళీ వెట్టి చాకరీకి దగ్గర చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలపై ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వాళ్ళు కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి స్కూల్ యాజమాన్యం క్షమాపణలు చెబుతున్నప్పటికీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా పేరెంట్స్ చెబుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.